ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మాదాపూర్లోని కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్కో అనుబంధ సంస్థ ఎస్ నెక్స్ట్ జెన్కోలో తనిఖీలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోనూ మచిలీపట్నం గ్రీన్కో ఎనర్జీ కార్యాలయంలోనూ తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు 41 కోట్లు ఇవ్వడంపై ఏసీబీ దృష్టి సారించింది. 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరగగా అంతకుముందు అదే ఏడాది ఏప్రిల్లో 31 కోట్లు, అక్టోబర్లో 10 కోట్లు గ్రీన్కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న విచారణకు రావాలని నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. శోభ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కాసేపటి క్రితమే ఏదైతే క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఉదయం 10:30 గంటలకి ఆర్డర్స్ అయితే ఇచ్చారు. దీనిలో మొత్తం కూడా హెచ్ఎండిఏ పరిధికి మించి ఆర్థిక లావాదేవీలు జరిపింది. హెచ్ఎండిఏ క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఈ మొత్తం కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి నిర్వహణ మొత్తం కూడా జరిపింది అన్న కోణంలో చెప్పుకుంటూ వచ్చారు. కేటీఆర్ ఆదేశాలు, నగదు చెల్లింపులు జరిగాయి అంటున్నారు. అలాగే చెల్లింపుల్లో ఎవరు లబ్ధి పొందారు, అలాగే అంతిమంగా లబ్ధి పొందినటువంటి బెనిఫిషియరీ ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ కేసుకి సంబంధించి బయటపడాలి అన్న కోణంలోనే జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ అయితే దాఖలు చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు రేపు ఉదయం కేటీఆర్. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున కూడా పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్కి సంబంధించి మాత్రమే ఇది డిస్మిస్ చేశాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా ప్రొసీడింగ్స్ మొత్తం కూడా అయిన తర్వాత ఈ కేసుకి సంబంధించి పూర్తి సమాచారం ఏదైతే ఈ తీర్పు కేటీఆర్ క్వాష్ పిటిషన్కు మాత్రమే వర్తిస్తుంది అన్న కోణంలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైతే కేటీఆర్ పరిధికి మించి నగదు లావాదేవీలు జరిపారు, అలాగే కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయి. చెల్లింపులో ఎవరు లబ్ధి పొందారో తెలియాల్సి ఉంది. అలాగే ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ ఆధారాలు సేకరించాలి. ఈ విషయంలో ఇప్పటికే ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి కేసు. ఏదైతే ఈ ప్రాథమికంగా ఉన్నటువంటి కేసులో ఇందులో మేము జోక్యం చేసుకోము అన్న కోణంలో కూడా హైకోర్టు చెప్పింది కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఏదైతే కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు ఈడీ విచారణకు 8వ తారీఖున కేటీఆర్ రావాల్సిందిగా కూడా, ఈ నెల 16వ తారీఖున ఈడీ విచారణకు కేటీఆర్ రావాల్సిందిగా కూడా ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. ఓవైపు ఏసీబీ 9వ తారీఖున రమ్మంటోంది, అలాగే 16వ తారీఖున ఈడీ కూడా కేటీఆర్ని విచారణకు సహకరించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీని బేస్ చేసుకొని ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి
ఈ కేసుకి సంబంధించి విచారణ అయితే కొనసాగా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు కేటీఆర్కి మరొక ఆప్షన్ కూడా ఉంది. ఏసీబీలో ముందస్తు బెయిల్ తనని ఎటువంటి అరెస్టు చేయకుండా ఏసీబీ కోర్టులో కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసుకోవచ్చు. అలాగే హైకోర్టులో కూడా ఈ ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకి సంబంధించి కూడా ఏదైతే తనను ఎటువంటి విచారణ కానీ అరెస్టు కానీ చేయకూడదని పిటిషన్ కూడా దాఖలు చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టులో ఏదైతే రేపు ఉదయం ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఆర్డర్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారము. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే A1గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా వరుసగా విచారించడానికైతే రంగం సిద్ధం చేసుకుంటుంది ఏసీబీ. ఇప్పటికే ఏసీబీ సోదాల్లో భాగంగా గ్రీన్కో కంపెనీకి అనుసంధానంగా ఉన్నటువంటి కంపెనీలన్నింటిలో కూడా సోదాలు చేస్తుంది. మాదాపూర్లోని ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీ అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సోదాలు విస్తృత స్థాయిలో చేస్తుంది. ఇటు హైదరాబాద్లో మాదాపూర్లో చేస్తుంది, అటు విజయవాడ మచిలీపట్నంలో కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి అనుసంధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం మీద లబ్ధిదారులు ఎవరు, బెనిఫిషియరీ ఎవరు, ఫైనల్ బెనిఫిషియరీ ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఏసీబీ మొత్తాన్ని కూడా ఈ కేసుకి ఫార్ములా ఈ కేసుకి సంబంధించి నిధుల గోల్మాల్ భారీ స్థాయిలో జరిగింది అన్న కోణంలోనే ఏసీబీ విచారణ పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగించడానికి ఈ ఆధారాల సేకరణలో అయితే ఈ రోజు నుంచి ఏదైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లని గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుసంధాన కంపెనీకి సంబంధించి పలు డాక్యుమెంట్లన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే హైకోర్టులో ఇప్పటికే హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురైంది కాబట్టి సుప్రీంకోర్టుని రేపు తన లీగల్ టీంని ఈరోజు ఉదయం నుంచి కూడా సంప్రదింపులు జరిపారు కేటీఆర్. తన లీగల్ టీంతో సంప్రదింపులు అనంతరం తాను ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికన్నా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ ఏదైతే ఖచ్చితంగా తమ వాదనలు కూడా వినాలి అనే కోణంలోనే ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఖచ్చితంగా ఇరువురి వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వాలి అన్న కోణంలో కూడా ఇందులో ప్రస్తావించడం కూడా మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉషా. భవన్లో పెట్టమన్నా భవన్లో పెట్టమన్నా భవన్లో పెట్టమన్నా భవన్లో పెట్టమన్నా Sorry.